హాయ్. ఉస్తాద్ భగత్ సింగ్ 19th అయితే రిలీజ్ ఉంది మనకి. సో ఏపీలో ఇప్పటికే కాస్ట్లు అయితే పెంచేశారు అని అన్నారు, టికెట్ కాస్ట్. తెలంగాణలో అయితే ఇంకా పెంచలేదు. మరి ఎలా ఉండబోతుందంట సినిమా? పెంచడానికి అదేలేండి, తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆ, చేస్తుందండి. ఇంకా టైం ఉంది కదండి, ఇంకా 2 days ఉంది కదా, చేస్తుంది. కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ అంటే చాలా భారీగా ఉన్నాయండి. సినిమా కూడా చాలా బాగుంటుంది. హరిశంకర్ గారు గబ్బర్ సింగ్ చూశారు కదా, ఇది కూడా గబ్బర్ సింగ్ కన్నా ఇంకా టాప్ ఉంటుందండి. అంటే కొన్ని గబ్బర్ సింగ్ సీన్స్ దీంట్లో యాడ్ చేసినట్టు కనిపిస్తుంది స్టార్టింగ్ లో, అలా ఇలా అంటున్నారు. బయట ఒక ప్రచారం జరుగుతుంది, అవునంటారా? అంటే అలా ఏం కాదండి, కొద్దిగా కామెడీ కూడా ఉండాలి కదండి. ఇప్పుడు గబ్బర్ సింగ్ లో హైలైట్ అంటే మనకి లాస్ట్ లో పోలీస్ స్టేషన్ సీను, అదే కదండి. సేమ్ ఆ టైప్ లోనే కొద్దిగా ఉంటుంది కానండి. వేరే, అది వేరు ఇది వేరు అండి కంపేర్. కాకపోతే కామెడీ కూడా ఉండాలి, సీరియస్నెస్ ఉండాలి, అన్నీ ఉండాలి కదండి. అంటే ఇద్దరు శ్రీలీల ఇంకా రాశి ఖన్నా ఇద్దరు ఉన్నారు. శ్రీలీల ఎంత పెద్ద డాన్సర్ అందరికీ తెలుసు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, శ్రీలీల తోటి నేను డాన్స్ కి వద్దు అని చెప్పాను, తన ఎనర్జీని మ్యాచ్ చేయలేకపోతానేమో అని చెప్పి. అది ఎలా అనిపించింది? అలా ఏం లేదండి. పవన్ కళ్యాణ్ గారు మామూలు కాలు ఇలా కదిపితే అలా ఆయనకు మించిన డాన్సర్ ఇంకెవరు లేరండి నాకు తెలిసి. ఆయన స్టైలు అనేది వేరు. మీరు 'తమ్ముడు' సినిమా చూసే ఉంటారు, చూసారండి? కాలేజీ సాంగ్ ఒకటి ఉంటుంది చూసారా, అసలు మిల్కిల్ స్టెప్ వేస్తాడు, అసలు ఆ టైపు ఇంక ఊహించలేమండి. ఆయన చాలా టాప్ ఉంది ఇంకంతే. జనరల్ గా చూసుకుంటే టికెట్ కాస్ట్ నార్మల్ గా ఉంటేనే జనాలు కొంచెం ఆలోచిస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. ఒకవేళ పెంచితే ఎలా ఉంటదంట? పెంచితే పెంచితే ఏముంది మేడం, ఇప్పుడు అందరూ కూడాను టికెట్స్ రేటు ప్రతి సినిమాకి పెంచుతున్నారు. ఈ సినిమాకు స్పెసిఫిక్గా పెంచట్లేదు కదా, అన్ని 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 మూవీస్కి పెంచుతున్నారు అంటే ఎంత కలెక్షన్ రాబట్టొచ్చు అంటారు మేడం. కలెక్షన్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే చూసుకోక్కర్లేదు, మీరు ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో. 2-3 అదే 100 crores వస్తుందండి కంపల్సరీ.